2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ పైన ఫోకస్ పెట్టింది. దాంతోపాటు రాబోయేటువంటి డీప్ టెక్ కంపెనీస్కి అవసరమయ్యేటువంటి బ్రాడ్బ్యాండ్ సేవలు, నెట్వర్క్ విస్తరణ అంటే టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ విస్తరణ పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే భారతీ ఎయిర్టెల్ సంస్థకు చెందినటువంటి చైర్పర్సన్ ప్రత్యేకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సునీల్ భారతి మిట్టల్ చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం పైన అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి గూగుల్ డేటా సెంటర్లో ఎయిర్టెల్ నెక్స్ట్రా కూడా ఒక పార్ట్నర్, అంటే అదాని ఎలా అయితే సివిల్ కాంట్రాక్ట్స్ చూస్తుందో అలానే నెట్వర్కింగ్ పార్ట్నర్గా ఎయిర్టెల్ నెక్స్ట్రా ఉంది. కాబట్టి సునీల్ భారతి మిట్టల్ని సాదరంగా స్వాగతం పలికి ఆయనకి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరి మధ్య చాలా కీలకమైనటువంటి అంశాలు, ముఖ్యంగా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి డీప్ టెక్నాలజీస్ తగ్గట్టుగా ఇకోసిస్టమ్ డెవలప్మెంట్, ఈ రెండింటిపైన విస్తృత చర్చ జరిగినట్టుగా సమాచారం. స్ట్రెంథనింగ్ ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ఫ్యూచర్, భారతీయ ఎంటర్ప్రైజెస్ చైర్పర్సన్ సునీల్ భారతి మిట్టల్ మీట్స్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇది మ్యాటర్. ఇందులో ముఖ్యమైనది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పాండింగ్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ టు రిమోట్ ఏరియాస్, ఇంప్రూవింగ్ ద ఏరియాస్ డూయింగ్ బిజినెస్ ఫర్ టెలికమ్యూనికేషన్స్ ఆపరేటర్స్. వాళ్ళకి సంబంధించినటువంటి రూరల్ ఏరియాస్లో కూడా హై బ్యాండ్ విడ్త్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న టౌన్స్, ఒక 20-30 కిలోమీటర్లకు ఒక టౌన్స్ తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బ్యాండ్ విడ్త్ సర్వీసెస్ని పెద్ద ఎత్తున పెంచాలని భావిస్తుంది. అలానే సబ్మెరైన్ కేబుల్ ఎస్టాబ్లిషింగ్ అండ్ అండర్సీ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ టు ఇంప్రూవ్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ టు రెడ్యూస్ ద లిటెన్సీ. ఈ డ్రాప్స్, స్లో ప్రాబ్లమ్స్ వీటన్నిటిని తగ్గించడం కోసం అని చెప్పని ఈ సబ్మెరైన్ కేబుల్, సబ్సీ కేబుల్, అండర్ సీ కేబుల్ గురించి కూడా వీళ్ళిద్దరూ డిస్కస్ చేశారు. అలానే డేటా సెంటర్స్, ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లోకల్ డేటా సెంటర్స్, వాటితో పాటు గూగుల్ డేటా సెంటర్కి చేయబోతున్నటువంటి సర్వీసెస్ పైన ఎయిర్టెల్ నెక్స్ట్రాస్ పార్ట్నర్షిప్ గురించి కూడా వీళ్ళిద్దరూ డిస్కస్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ డీప్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. మరోవైపు క్వాంటమ్ సర్వీసెస్ దాకా విస్తరించేటువంటి ప్రయోగాలు చేస్తుంది. క్లౌడ్ సెంటర్స్, డేటా సెంటర్స్, వీటితో పాటు మెషిన్ లెర్నింగ్ని, స్కిల్ డెవలప్మెంట్స్ని స్పెషల్గా ఫోకస్ చేపిస్తున్నటువంటి నేపథ్యంలో హై స్పీడ్ బ్యాండ్ విడ్త్ సర్వీసెస్, అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందులో భాగంగానే భారతీ ఎంటర్ప్రైజెస్ సంస్థకు చెందినటువంటి దాని చైర్మన్గా ఉన్నటువంటి సునీల్ భారతి మిట్టల్తో కీలకమైన అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో, అంటే గూగుల్ డేటా సెంటర్ రావడానికి 2028 టార్గెట్ పెట్టుకున్నారు. ఈలోగా సెల్ నెట్వర్క్స్ విషయంలో కూడా విస్తృత ప్రాతిపదికన డెవలప్ చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. రూరల్ ఏరియాస్లో కూడా ఈ విలువైన సేవలను కనుక విస్తరిస్తే మరింత ఎక్కువ ప్రయోజనం దొరుకుతుందని చెప్పని ఏపీ సీఎం భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ కీలక భేటీ జరిగింది.